నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఐపాక్ టీం మీద. అంటే ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తుంది అని చెప్పేసి అయితే తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు మనం ఎలా పరిగణించాలి సార్? సిరి గారు మిగతా మీకు టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాయలో పడిపోయింది. గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన అనేక సర్వేలను తీసుకొని 2014 నుంచి వర్కౌట్ చేసుకొని అతనికి వ్యాపార లావాదేవీలతో గుర్చుకొని 2019లో సక్సెస్ఫుల్గా గెలవడానికి అనేక రకాల స్కీములు వారి దగ్గర నుంచి తీసుకొని అలాగా ప్రయత్నం చేశారు. బాబాయ్ హత్యను వాడుకున్నారు, నాన్నగారి యొక్క శవరాజకీయాలు చేశారు. అలాగే భవిష్యత్తులో మళ్ళీ స్కీములు ఎలా పెట్టాలి, ఏ విధంగా ఉచిత స్కీములు సంక్షేమం అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సామూహికంగా మోసం చేయడంలో ఐపాక్ సక్సెస్ అయింది. అదే ఐపాక్లో ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు పక్కెళ్ళిపోయారు. ఆయన ఏదో రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆ తర్వాత కొంతమంది ఐపాక్లో నుంచి చీలి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంది. సో ఐపాక్ టీం ఎలా ఉంటుందంటే చాలా వైరల్గా సమస్యలు తీసుకెళ్లాలని కొన్ని అనేక అక్రమ దారులు వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేశారు. చేస్తుండేటప్పుడు ఒక వికలాంగుడు సైకిల్ మీద వస్తారు. జనరల్గా బాబు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వెళ్ళేటప్పుడు ఏ కాన్వాయ్కి ఎవరు అడ్డంగా రారు, కానీ ఈ వికలాంగుడు మాత్రం వస్తారు. వాడిని ఎవరు ఏమన్నారు. ఆ వికలాంగుడు చూసి చెయ్యి ఊపుతాడు, బస్సు ఆగుతుంది. వెంటనే వచ్చి నెత్తులు చేయబెట్టి బుగ్గలు రుద్ది ముద్దులు పెట్టుకొని ఏనైనా సమస్య అంటే నాకు మరి వికలాంగులు పింఛన్ ఇవ్వాలి అంటే వెంటనే అక్కడిని సెక్షన్ చేసి జగన్ జై. ఈ డ్రామా చూసి జనాలు విసిగిపోయేదే కాకుండా అలాగే బస్సు పోతా ఉంటే కొంతమంది జెండాలు పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చొని చేయకూడతారు. వాళ్ళు మాత్రం అక్కడ ఉంటారు, పోలీసు వాళ్ళు వాళ్ళు మాత్రం అనౌన్స్ చేస్తారు, మీద వాళ్ళు అనౌన్స్ చేయరు. అంటే ముందే ఫిక్స్ చేశారు ఈ డ్రామాలను. ఇది 170 సీట్లు గెలుస్తాం, మాట తిప్పం, విశ్వసనీయత, ఇలా కొన్ని పడికట్టు పదాలు నేర్పించేసి ఒక స్క్రిప్ట్ రాసి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. దుష్ట చేతిష్టయము ఒక పాట, దేవుడి దయతో మీ అందరి దీవెనతో మీ చల్లని దీవెనతో నేను ముఖ్యమంత్రి అయ్యా, నా దీవెన మాత్రం మీకు ఈను. ఇంకా తర్వాత ఇంకోటి ఉంది, నేను అర్జునుడు మీరు కృష్ణుడు, 99.5% నేను సంక్షేమ కార్యక్రమం అమలు చేశాను, ఇచ్చిన హామీలు. ఇవన్నీ నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్. ఈ దుర్మార్గమైన సంభాషణ ఇని సోషల్ మీడియా జనాలు విసిగిపోయారు. ఇంకా కూడా ఐపాక్ మాయలో పడి ఉంటే వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా గులకరాయి డ్రామా ఇచ్చారు. అది కరెక్ట్గా కన్నుకి పైన తగులుద్ది. ఇంకా రాయి బోన్స్ అయ్యి పక్కన వెంపలు తగులుతుంది, ఆయన కన్నుకే తగులుతుంది, అక్కడ నుంచి కాలు తగులుతుంది. ఒక రాయి 3 గాయాలు, 2 వ్యక్తులు. నాకు తెలిసి జీవితంలో ఎటువంటి న్యూట్రన్ సిద్ధాంతాన్ని తిరగరాసిన వ్యక్తి ఎవరైనా ఉంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి. న్యూట్రన్ కూడా ఇంక పనికిరాడు, ఎందుకంటే రాయి ఇసిరితే పైకి మళ్ళీ కిందికి పడుతుంది. కానీ ఈ బోన్స్ అయ్యి ఏమంటారు క్రికెట్ బంతిలాగా పక్కన ఉండే వ్యక్తి తగిలి, ఆయన కన్ను తగిలి, మళ్ళీ కింద కాలు తగిలి. నాకు తెలిసి ఇది ఏమన్నా పాత సినిమాలో పాశుపతాస్త్రాలు నాగాస్త్రాలు వేసేవాడు రాముడు అర్జునులు, అలాగే అస్త్ర సన్యాసం నేర్చుకున్నారేమో నాకు తెలీదు. సో ఇవన్నీ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నవ్వులు పాలవుతున్న జగన్మోహన్ గారిని చూస్తే ముక్కును వేలు వేసుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. పైగా వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు చదివించేసి వాళ్ళు వేస్తున్న డ్రామాలు, ఐపాక్ వేస్తున్న డ్రామాలు, చిన్న చీప్ ట్రిక్స్. ఒక టీవీ కాడ కూర్చుంటారు, ఈరోజు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి సభ జరిగిందని చెప్పడం, ఆడ మౌత్ ప్యాకింగ్ చేయటం, మీకు ఎందుకు స్కీములు బ్రహ్మాండంగా నాకు ఉపయోగపడ్డాయని చెప్పడం, ఇట్లా 10 మందిలోకి వెళ్ళిపోయి వీళ్ళు తెలియని వ్యక్తులుగా వెళ్ళి మౌత్ ప్యాక్ చేయించడం ప్రయత్నం చేశారు. అది కూడా జనాలు తెలిసేసుకోవాలి. ఎందుకంటే టీవీ కాడ కూర్చొని మీరు ఏ ఊరు, ఇక్కడ నుంచి వచ్చి మాట్లాడుతున్నారు, రివర్స్ అయిపోయింది. సో ఈ అన్ని రకాల ప్రయోగాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చివరికి గాయాల గొడవలు, గతంలో మమతా బెనర్జీ అలాగే చాలా మందికి పనిచేశారు కాబట్టి ఆ యొక్క అనుభవాలు దృష్టిలో పెట్టుకొని పులకరాయితో కొట్టేస్తే ఆ సానుభూతి వచ్చేస్తుంది. ఆ సానుభూతితో వేల కోట్ల రూపాయలు వరదలాగా వచ్చి ఫ్యాన్కి పడిపోతాయి. ఆ ఫ్యాన్ పూర్తిగా ఈరోజు అద్భుతం గెలిచిపోతుందంటే ఫ్యాన్ స్విచ్ అయిపోయింది కదా. పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పూర్తిగా ప్యాకప్ అయిపోయారు కదా. మీరు కూడా ప్యాకప్ అవుతున్నారు. పార్టీ పూర్తి స్థాయిలో సడ్డ మూసే పరిస్థితి ఏర్పడతా ఉంటే ఇంకా మీరు పాత సిద్ధాంతాలు సింతగా పచ్చలు పెట్టుకొని మాట్లాడుతున్నారంటే మారండి జగన్మోహన్ రెడ్డి గారు, కొంచెం అప్డేట్ కండి. ఇంకా ఐపాక్ గురించి ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. చాలా విషయాలు చెప్పారు. గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా చూస్తున్నాం వాళ్ళ వాదనలు. మళ్ళీ మీరు మోసపోతారా? మీరు సీఎం స్థాయిలో ఉండే వ్యక్తులు ఈ విధంగా కాలు జారి పడిపోయి రాళ్ళ దెబ్బ తగిలించుకొని
దీని ద్వారా వాట్ల వర్షాలు పడిపోతాయని చెప్తే మీరు వాళ్ళు గతంలో కోడికత్తి డ్రామా వేశారు, పులకాయ డ్రామా వేశారు, రేపు ఇంకేం డ్రామా వేస్తారో తెలియదు. టోటల్ గా మిమ్మల్ని అయితే గాయాలమయం చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో ఓట్లు అడ్డుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బలు తినాలి. ఇది సూత్రం. అంటే ఎలా దెబ్బలు తింటే ఇష్టం రైట్ సార్. అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక గాయంతో సానుభూతి పొందాలనుకుంటున్నారంటారా మీరు? అంటే నానా పులికత్త అయిపోతుందమ్మా. ప్రతిసారి గాయం తగిలితే సానుభూతి ఒకటి పడిపోతాయండి. అట్లా గాయాలైతే మా చంద్రబాబు నాయుడు గారు 16 క్లైమోర్ మూమెంట్స్ ఒకసారి పెడితే 30 అడుగులు కారు లేచి పైన కింద పడి సట్టు దింపుకొని పదని రాజకీయాలు చేద్దాం అన్నాడు. ఆయన ఆ రోజు ఏం మాట్లాడలే, ఎందుకంటే దుర్మార్గులు ఎవరు పెట్టారు, అది జరిగింది, నేను దేవుడి దగ్గర బతికానని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వేస్తారో తెలీదు, కేటర్ బాల్తో రాళ్ళు వేస్తారా పులకరాలు వేస్తారో తెలీదు. వాళ్ళేమో దొరకరు. ఈయన ఏమో దాన్ని ప్రతిపక్షాలు ఏమంటారు, దాన్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని పులకరాలతో హత్య చేశారంట, ప్రయత్నం చేశారంట. చెప్పడానికి నవ్వులాటగా ఉంది. మరి ఆయనకి ఎలా ఉందో నాకు తెలియదు. జగన్మోహన్ గారి పరిపాలన చూస్తే పూర్తి స్థాయిలో విఫలమయ్యారు కాబట్టి రాష్ట్రంలో 5 కోట్ల జనాల్ని మెయిన్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే నేనేం చేయలేకపోయాను కాబట్టి, అవి చెప్పలేను కాబట్టి నన్ను కుట్టారు, రానా పులికథ, మా అమ్మ తిట్టింది, మా నాయన ఏడ్చింది, ఇవన్నీ సెంటిమెంటల్ పాయింట్ అన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి చెప్తే నమ్ముతారు. సామూహికంగా 2019లో మోసం చేశారు. ఇప్పుడు సామూహికంగా మళ్ళా మోసం చేయాలంటే అందరినీ శాస్త్రీయంగా ఒక సిద్ధాంతం ఉందమ్మా, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ అంతకాలం మోసం చేయలేరని కార్ల్ మార్క్స్ అంటారు. కాబట్టి మీరు చేసి మోసం జనాలకు అర్థమైపోయింది. మీ ఐపాక్ డ్రామా కూడా అర్థమైపోయింది. మీ యొక్క ప్రతినిధులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అప్డేట్ కాకుండా పాత యొక్క కార్యక్రమాలు తిప్పి మళ్ళీ దాన్ని ఏమంటారు, దాన్ని కొత్త సీసాలో పాత సారే పోసి తాపేస్తున్నారు. కాబట్టి జనాలు తెలిసేసుకున్నారు, కనుక్కున్నారు. ఏ విషయమైనా సరే ఈరోజు ఇట్టా కూడితే అట్ట గూగుల్ చెప్పేస్తుంది. పూర్తి స్థాయిలో వాట్సాప్ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఎవరు ఫేక్ ఎవరు తప్పని వచ్చేస్తున్నాయి. మీరు ఎంత దుర్మార్గమైన వాయిస్లు ప్రకటించినా, ఎంత మేము మార్ఫింగ్ వీడియోలు పెట్టినా కూడా జనం నమ్మట్లా. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను దెబ్బలు తింటే తప్ప మళ్ళీ నేను ఎలక్షన్లోకి వెళ్ళాలని అనుకున్నాడేమో కానీ ఇలా అనుకుంటే సంతోషమే. ఆ రాయి పొరపాటు ఇంకెక్కడ తగులుంటే ఏమయ్యేది అర్థం కాల. కాబట్టి ఈరోజు సిచ్యువేషన్ ఐపాక్ చేస్తున్న డ్రామాకి జగన్మోహన్ రెడ్డి గారు బలి అవుతున్నారు. ఈ బలిపసులు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చుకోవడం కాకుండా ఈ దెబ్బలేందో, ఈ కొట్లాట్లేందో, ఈ సినిమాలేందో, ఈ వీడియోలేందో, ఈ టాకింగ్స్ ఏందో, ఈ సోషల్ మీడియా జరుగుతున్న ట్రోలింగ్స్ ఏందో చూస్తుంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా దుర్మార్గంగా సోషల్ మీడియా బిహేవ్ చేయదు. దానికి దానక్రమ కూడా స్టేజ్ పెట్టుకున్నారు. సజ్జల రామకృష్ణ కొడుకు సజ్జల భార్గవ్ గారు దానికి నాయకత్వం వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో మనల్ని హైర్ చేసుకుని ఇదే పని తిమ్మిని బొమ్మని చేసుకుంటా, వాళ్ళని మార్ఫింగ్ చేసుకుంటా, తలకాయలు మెడకాయలు మార్చేసుకుంటూ చివరికి చెల్లెల్ని, అమ్మని, తండ్రిని, నాయన్ని, చిన్నాయన్ని అందరూ వాడుకొని నేను మళ్ళీ అధికారం రావాలనే దుర్మార్గమైన చర్యలు ఇంకా చల్లవు. మీ పారిశుద్ధ్య పచ్చడి మానేయండి, అప్డేట్ కండి. ఐపాక్ యొక్క అగ్నిగుండాలు మీరు దూకేస్తున్నారు, మీరే బలి అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఈ డ్రామాలో బావుగా మిమ్మల్ని వాడుకుంటున్నారా, మీరు ఐపాక్ని వాడుకున్న అర్థం కాక జనాలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకైనా మీరు బయటకు రండి అయ్యా, తెలుసుకోండి అయ్యా, అప్గ్రేడ్ అండి అయ్యా. ఆ పార్టీ నాయకులుగా మీరు రాష్ట్ర పార్టీ నాయకులు ఉండి జనం మనసును గెలవాలి, జనాలకు సేవ చేయాలి, జనాల్ని అభినందించాలి, జనంతో ఉండాలి, జన సమస్యలు తెలుసుకోవాలి, జనం కోసం పనిచేయాలి. ఇది చేసి జనంతో మొట్టమొదటి పిలవాల్సిన మీరు పూర్తిగా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. ఇది పప్పెట్స్ చిన్నప్పుడు మేము కాన్వెంట్ లో ఉండేటప్పుడు స్కూల్ పప్పెట్స్ డ్రామా వేసేవాళ్ళు. అట్లా ఈరోజు ఈ డ్రామాలకి, ఈ యొక్క తక్కువ మారక అధికారం ఒకరి విద్యలకి జనాలు పడరు, భయపడరు, మీకు ఓట్లేరు, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తాత్కాలికమే. ఇది యొక్క బరువు బాధ్యతలు కూడా పూర్తిగా మీరే వహించాల్సి వస్తుంది. ఈ డ్రామా మొత్తం కూడా జనాలు విసిగిపోయారమ్మా. ఇది కరెక్ట్ కాదు. జనం చూస్తున్నారు, నవ్వులు పాలవుతున్న విషయాన్ని గుర్తించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.